ఇన్నాళ్ళు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతూ అసలు గతంలో ఏం జరిగింది, అసలు ఈ శత్రుత్వానికి కారణం ఏంటి అని తెలియక ఇబ్బంది పడుతున్న కార్తీక్, దీప ఎట్టకేలకు ఒక మహా రహస్యాన్ని ఛేదించబోతున్నారు. అటు దక్షిణామూర్తి, ఇటు శివన్నారాయణ కుటుంబాలు కలవకుండా అడ్డుపడుతున్న ఆ నల్లటి నిజం ఏంటి? మాలిని మనసులో దాచుకున్న ఆ నిజాన్ని కార్తీక్ ఎలా లాగాడు? అన్నింటికీ మించి ఇన్నాళ్ళు అందరినీ నమ్మిస్తూ వచ్చిన పారిజాతం చేసిన ఆ ఘోర తప్పిదం ఏంటి? అది బయటపడ్డాక శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే ఆసక్తికరమైన విషయాలన్నీ ఈరోజు సీన్ బై సీన్ చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతోంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిగా ఎంజాయ్ చేయండి. కథలోకి వివరంగా వెళ్తే, శివన్నారాయణకు అలాగే దక్షిణామూర్తికి మధ్య అసలు గొడవ ఏంటి? ఇరు కుటుంబాలు అసలు ఎందుకు ఇంతలా విడిపోయి మాట్లాడుకోవడం మానేశాయనే సందేహం దీపను ఇన్నాళ్లుగా లోలోపల బాగా తొలిచేస్తూ ఉంటుంది. ఒకరోజు దీప మనసులో ఆందోళన తట్టుకోలేక కార్తీక్ దగ్గరకు వస్తుంది. బావా, నాకు ఒక విషయానికి అస్సలు అర్థం కావడం లేదు. ఇటు దక్షిణామూర్తి తాతయ్యకు, అటు శివన్నారాయణ తాతయ్యకు మధ్య అసలు ఉన్న గొడవ ఏంటి బావా? ఎందుకు ఇరు కుటుంబాల వారు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటున్నారు? ఎందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అని చాలా ఆవేదనగా అడుగుతుంది. దానికి కార్తీక్ కాస్త నిట్టూరుస్తూ సమాధానమిస్తాడు. దీప, నిజం చెప్పాలంటే ఆ గొడవ గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. కాని ఒక పెద్ద నమ్మకం మాత్రం ఇరు కుటుంబాల్లో బలంగా నాటుకుపోయింది. సుమిత్ర అత్తగారి అమ్మగారు, అంటే నీ సొంత అమ్మమ్మగారు చనిపోవడానికి దక్షిణామూర్తి తాతయ్యే కారణమని శివన్నారాయణ తాతయ్య గట్టిగా నమ్ముతున్నాడు. ఆ కోపంతోనే, ఆ కసితోనే శివన్నారాయణ తాతయ్య దక్షిణామూర్తి తాతయ్యపై పగ పెంచుకున్నాడు. ఆ ప్రభావం సుమిత్ర అత్తపై కూడా పడింది. అందుకే తను కూడా తన కన్న తండ్రిపై కోపం పెంచుకుని, పుట్టింటివైపు కన్నెత్తి కూడా చూడకుండా, ఆ ఇంటికి వెళ్లకుండా ఇంతకాలంగా దూరం ఉంటోంది అని చాలా వివరంగా చెప్తాడు. కార్తీక్ మాటలు విన్న దీప ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటి బావా నువ్వు చెప్పేది? ఎవరైనా తన సొంత భార్య ప్రాణాలు పోవడానికి తానే కారణం అవుతారా? అలా ఎలా జరుగుతుంది బావా? ఖచ్చితంగా ఇందులో ఏదో తెలియని ఒక పెద్ద పొరపాటుగానీ, కుట్రగానీ జరిగి ఉంటుంది. ఎవరో కావాలనే వీరి మధ్య గొడవలు పెట్టారు అని దీప గట్టిగా అంటుంది. దానికి కార్తీక్, అవును దీప, ఏది ఎలా జరిగిందో తెలియడం లేదు కాని, ఈ వైరం ఇలాగే కొనసాగితే రెండు కుటుంబాలు శాశ్వతంగా దూరమైపోతాయి. పాపం అత్తకు పుట్టిల్లు ఉన్నా, నాన్న ఉన్నా, ఒక వదిన ఉన్నా కూడా అక్కడికి వెళ్లలేక లోలోపల ఎంత నరకం అనుభవిస్తోందో నాకు తెలుసు. ఎలాగైనా వీరిద్దరి మధ్య ఉన్న ఈ శత్రుత్వాన్ని తగ్గించి, రెండు కుటుంబాలను ఒక్కటి చేయాలి. అసలు ఆనాడు ఏం జరిగిందనే నిజాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని కార్తీక్ దీపకు గట్టిగా మాట ఇస్తాడు. ఈ క్రమంలోనే కథ ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఒకరోజు కార్తీక్ ఒక అర్జెంట్ పని మీద రోడ్డుపై వెళ్తుండగా, మధ్య దారిలో అనుకోకుండా మాలిని ఎదురవుతుంది. కార్తీక్ ను చూడగానే మాలిని ఆగి, ఏంటి కార్తీక్, బాగున్నావా అని పలకరిస్తుంది. నేను చాలా బాగున్నాను పిన్ని, మీరు ఎలా ఉన్నారు అని కార్తీక్ కూడా అంతే మర్యాదగా పలకరిస్తాడు. అంతా బానే ఉంది కాని కార్తీక్, నీలో ఏదో వెలితి కనిపిస్తోంది. అసలు నువ్వు ఎందుకు వాళ్ల దగ్గర ఒక సాధారణ డ్రైవర్గా పనిచేస్తున్నావు? నీ స్థాయి ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి అని మాలిని అడుగుతుంది. దానికి కార్తీక్ చాలా ప్రశాంతంగా నవ్వి, కొన్ని పెద్ద విషయాలు సాధించాలి అనుకుంటే మనల్ని మనం తగ్గించుకుని పని చేయాలి పిన్ని. నేను ఒక గొప్ప ఆశయం కోసం నన్ను నేను తగ్గించుకుని ఇదంతా చేస్తున్నాను. ఆ ఆశయం ఏంటి? నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది రాబోయే కొన్ని రోజుల్లో మీకే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని సమాధానం ఇస్తాడు. ఆ వెంటనే కార్తీక్ అసలు విషయంలోకి వస్తాడు. పిన్ని, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి నాకు నిజం చెప్తారా అని అడుగుతాడు. మాలిని సరే అడుగు ఏంటో అనడంతో, పిన్ని, అసలు మా తాతయ్యకు, మీ మామయ్యగారికి మధ్య ఉన్న గొడవ ఏంటి? అసలు ఇరు కుటుంబాల మధ్య ఎందుకు అంత పెద్ద సమస్య వచ్చింది? ఎందుకు అంతలా విడిపోయి దూరంగా ఉంటున్నారు అని అడుగుతాడు. ఆ మాట వినగానే మాలిని ముఖంలో ఒక్కసారిగా కంగారు, భయం కనిపిస్తాయి. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు కార్తీక్, అయినా ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు అని దాటవేయడానికి చూస్తుంది. దానికి కార్తీక్ అస్సలు తగ్గకుండా, పిన్ని, మీరు చెప్తేనే కదా నేను ఏమైనా సహాయం చేయగలను. రెండు కుటుంబాలు మళ్లీ కలవాలని, మా అత్త, దక్షిణామూర్తి తాతయ్య కలిసి ఉండాలని మీరు కోరుకోవడం లేదా అని గట్టిగా ఒత్తిడి తెస్తాడు. అప్పుడు మాలిని తన దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తూ, ఇవి మా ఆడపడుచుకు సంబంధించిన ఆస్తి కాగితాలు.
తను మా ఇంటికి వస్తానంటే మేము కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాం కాని ఇప్పుడు నేను ఏ విషయానికి చెప్పలేను, చెప్పే ఆలోచన కూడా లేదు అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతుంది. మాలిని వెళ్లిన వైపు చూస్తూ కార్తీక్కు ఒక విషయానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గొడవల వెనుక ఎవరో మూడో వ్యక్తి ఉన్నారని, ఆ వ్యక్తి పేరు ఎక్కడ బయటకు వస్తుందోననే భయంతోనే మాలిని ఈ నిజాన్ని దాస్తోందని కార్తీక్ బలమైన అనుమానానికి వస్తాడు. ఇక ఆఫీస్కు వచ్చిన కార్తీక్ను చూసి, ఎక్కడికి వెళ్లావు కార్తీక్ అని శివన్నారాయణ అడుగుతాడు. మధ్యలో ఒక చిన్న పని ఉండి ఆగాను తాతయ్య అని కార్తీక్ సర్ది చెప్తాడు. ఆ సమయంలోనే దీపకు ఆఫీస్ పనుల్లో ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతుండటం, సూరజ్ రాకపోవడం గమనించిన కార్తీక్ దీప దగ్గరకు వెళ్తాడు. ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను బావా, లేకపోతే సొంతంగా ఏదీ చదవలేకపోతున్నాను అని దీప అంటుంది. దానికి కార్తీక్ చాలా సంతోషంగా ఒప్పుకుని, ఇందులో ఏముంది దీపా, రోజు సాయంత్రం 1 గంట కేటాయించి నా దగ్గర కూర్చుంటే నేనే నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను అని చెప్తాడు. అక్కడే ఉన్న శివన్నారాయణ కూడా దీప ఆలోచనను ఎంతగానో మెచ్చుకుని, మంచి ఆలోచన దీప అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. తాతయ్య వెళ్లగానే కార్తీక్ తను దారిలో మాలినిని కలిసిన విషయాన్ని దీపకు చెప్తాడు. దీపా, నేను అడిగితే మాలిని పిన్ని సమాధానం చెప్పకుండా ఏదో దాచేసింది. 2 కుటుంబాల మధ్య కలహాలు రావడానికి, వివాదం ముదరడానికి ఖచ్చితంగా ఎవరో థర్డ్ పర్సన్ కారణం అని నా మనసుకు బలంగా అనిపిస్తోంది అని చెప్తాడు. ఆ మాట వినగానే దీపా, ఏమంటున్నావ్ బావా, నువ్వు చెప్పేది నిజమా అని ఆశ్చర్యపోతుంది. అవును దీపా, ఆవిడ నిజం బయటపెట్టి ఉంటే ఎంతో బాగుండేది కానీ పెట్టలేదు అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. అదే సమయంలో జోష్న వీరు ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకునేది వినాలని డోర్ దగ్గరకు వచ్చి ప్రయత్నిస్తుంది కానీ ఏమీ వినిపించకపోవడంతో కోపంతో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లిన జోష్న ఎప్పటిలాగే పారిజాతం దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. గ్రాని అసలు మన కుటుంబం, దక్షిణామూర్తి తాతయ్య కుటుంబం ఎందుకు విడిపోయాయి? వాళ్ళిద్దరూ ప్రాణస్నేహితులు అని మమ్మీ అంది, తాతయ్య కూడా అన్నాడు కదా. అంతటి స్నేహితులు ఎందుకు విడిపోయారో నీకు తెలుసా? ఇప్పుడు దీప, బావ కూడా దీని గురించే రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్తుంది. ఆ మాట వినగానే పారిజాతానికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఒళ్ళు పచ్చి గంగలా మారుతుంది. అదంతా నీకెందుకు జోష్నా, వాళ్ళు ఎలాగో విడిపోయారు కదా, ఆ విషయాలు నీకు అవసరమా అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఒంటరిగా తన గదిలోకి వెళ్లిన పారిజాతం తీవ్రమైన భయంతో పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. గతంలో తను చేసిన ఒక ఘోరమైన తప్పిదం వల్లే సుమిత్ర తల్లి చనిపోయిందని, ఆ విషయానికి అప్పట్లోనే మాలినికి తెలిసిపోతే, కాళ్లు పట్టుకుని బ్రతిమలాడి ఆ నిజాన్ని బయట పెట్టకుండా నోరు నొక్కేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది. ఒకవేళ ఈ విషయానికి గనుక ఇప్పుడు బయటకు వస్తే నా బతుకు రోడ్డున పడుతుంది, నా జీవితం శాశ్వతంగా నాశనమైపోతుంది అని పారిజాతం మనసంతా తీవ్రమైన ఆందోళనతో నిండిపోతుంది. ఎలాగైనా మనసుకు ప్రశాంతత తెచ్చుకోవాలని ఎప్పుడూ లేనిది గుడికి బయలుదేరుతుంది. కథలో అసలైన హైలైట్ ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. అదే సమయానికి కాంచన చెప్పడంతో కార్తీక్, దీపలు కూడా పూజ కోసం అదే గుడికి చేరుకుంటారు. పారిజాతం ఏ గుడికి అయితే వచ్చిందో, సరిగ్గా అదే గుడికి మాలిని కూడా వస్తుంది. అక్కడ పారిజాతం, మాలిని ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారు. వారిద్దరూ కలిసి ఒక పక్కన నిలబడి చాలా సీరియస్గా మాట్లాడుకోవడం ఆల్రెడీ అక్కడికి వచ్చిన కార్తీక్ కంటపడుతుంది. దాంతో కార్తీక్ దీపను చూసి, దీప నువ్వు వెళ్లి ప్రదక్షిణలు చేస్తూ ఉండు, నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వస్తాను అని చెప్తాడు. కార్తీక్ చాలా జాగ్రత్తగా పారిజాతం, మాలిని మాట్లాడుకుంటున్న చోటుకు వెళ్లి ఒక చాటుగా నిలబడతాడు. భవిష్యత్తులో శివన్నారాయణ తాతయ్య ముందు నిలబెట్టడానికి గట్టి సాక్ష్యం అవసరమని భావించి, వెంటనే తన ఫోన్ తీసి వారిద్దరి సంభాషణను వీడియో రికార్డ్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ సంభాషణలో మాలిని, పారిజాతం గతాన్ని మాట్లాడుకుంటారు. పారు నువ్వు చాలా బాగున్నావు కాని, ఇక్కడ సుమిత్రకు మాత్రం కోపం తగ్గడం లేదు. తన తండ్రి మీద పంతాన్ని పెంచుకుంది. దానికి ఒక రకంగా కారణం నువ్వే అని మాలిని అంటుంది. దానికి పారిజాతం భయపడుతూ, అవును మాలిని, ఆ రోజు నేను చూసుకోకుండా చేసిన చిన్న పొరపాటే ఒక ప్రాణం తీసింది. సుమిత్ర వదిన వాళ్ల అమ్మ చనిపోవడానికి కారణం నేనే. ఆ విషయానికి నువ్వు గ్రహించి నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టే ఇన్నాళ్లు నిజం దాచావు అని చెప్తుంది. ఆ మాట వినగానే చాటున ఉన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పారు చేసిన తప్పు వల్లే నానమ్మ చనిపోయిందా అని నివ్వెరపోతాడు. మాలిని అంటుంది, నిన్ను అర్థం చేసుకోవడం వల్ల నాకేమొచ్చింది పారు, ఇన్నాళ్లు ఒక మనిషిని బాధపెట్టకూడదని నేను సైలెంట్గా ఉన్నాను కాని,
ఇక్కడ తండ్రీ కూతుళ్ల దూరం పెరిగిపోతోంది. అసలు తన తల్లి చనిపోవడానికి కారణం తన తండ్రి కాదని తెలిస్తేనే సుమిత్ర తన తండ్రిని క్షమిస్తుంది అని అంటుంది. దానికి పారిజాతం మాలిని చేతులు పట్టుకుని, ప్లీజ్ మాలిని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాన్ని బయట పెట్టొద్దు. నువ్వు గనుక నిజం చెప్తే నన్ను ఇంటి నుంచి గెంటేస్తారు. దీనికోసం నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పి ఒక పెద్ద నోటు